ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. టిపికల్ గా ఇన్ఫర్టిలిటీకి మేల్స్ లో కూడా ఇష్యూస్ ఉంటాయి కదా. సేమ్ ప్రీవియస్లీ కంపేర్ చేసుకుంటే మేల్స్ లో కూడా అరౌండ్ అప్పట్లో 10-20% మేల్ రీజన్ ఇన్ఫర్టిలిటీ ఉండేది. ఇప్పుడు ఆల్మోస్ట్ 50% ఆఫ్ ఇన్ఫర్టిలిటీ పేషెంట్స్ తీసుకుంటే 50% మేల్ రీజన్స్ ఉంటున్నాయి ఈ రోజులలో నవ్వేడేస్. చాలా టిపికల్లీ స్పర్మ్ కౌంట్ తక్కువ ఉండడం, స్పర్మ్ కౌంట్ తగ్గడము, మొటిలిటీ తగ్గడము, కౌంట్ బాగున్నా కూడా క్వాలిటీ సరిగా లేకపోవడము, స్పర్మ్ క్వాలిటీ సరిగా లేకపోవడం వల్ల మేల్ రీజన్ కూడా చాలా ఎక్కువైపోతుంది. అది కూడా ఎక్కువ స్ట్రెస్ చూసే ఈ సాఫ్ట్వేర్ కానీ, స్ట్రెస్ జాబ్స్ చేసే వాళ్ళలో కానీ, లేదంటే కొన్ని హీట్ కండిషన్లో జాబ్ చేసే వాళ్ళలో కూడా కామన్గా చూస్తున్నాం. మెయిన్గా మనం ఏంటంటే రిలాక్స్ ఉండాలి. ఎంత రిలాక్స్గా ఉంటే ఇద్దరు కూడా పార్ట్నర్స్ ఇంత రిలాక్స్గా ఉండాలి, గ్యాడ్జెట్స్ తక్కువ వాడుకోవాలి, టైంకి పడుకునేటట్టు, స్లీప్ డిస్టర్బెన్సెస్ లేకుండా చూసుకోవాలి. అండ్ డైట్, ముఖ్యంగా డైట్ చాలా ఆల్మోస్ట్ 80-90% మనకు డైటే మెయిన్ ఇంపార్టెంట్. సో డైట్ హ్యాబిట్స్ మనము ఫుల్గా ఏంటంటే బయట దొరికింది ఆయిలీ ఫుడ్, బిర్యానీలు, కూల్ డ్రింక్స్, బిర్యానీతో పాటు కూల్ డ్రింక్స్, ఇలా బయట జంక్ ఫుడ్, ఆయిల్ ఫుడ్, బేకరీ ఐటమ్, పిజ్జా, బర్గర్, ఇదంతా వెస్టర్న్ కల్చర్. అదంతా కూడా ఈ బర్గర్లు ఇదంతా ఇండియన్ కల్చర్ కాదు మనది. ఇండియన్ కల్చర్ ఏంటంటే చూసుకుంటే మరి ఇతర దేశాల్లో వాళ్ళకి ఇన్ఫర్టిలిటీ ఎక్కువ అంటారా? ఉంది. ఎనీవేర్ ఆల్ ఓవర్ ద వరల్డ్ ఇన్ఫర్టిలిటీ పెరుగుతుంది. ఉంది, ఇన్ఫర్టిలిటీ ఉంది, అక్కడ కూడా ఉంది. బట్ వాళ్ళు ఏంటంటే అదొకటే ఎక్కువ బెంజ్ ఈటింగ్ ఎవరు చేస్తారో హెవీగా అదే. అంటే చాలా వెస్టర్న్ కొన్ని కంట్రీస్ లో ఓన్లీ మనకి వెజ్జీస్, సలాడ్స్ తీసుకునే వాళ్ళకి హెల్తీ డైట్ అది. సో అలా తీసుకునే వాళ్ళకి కంపేర్ చేసుకుంటే ఇన్ఫర్టిలిటీ ఈ బెంజ్ ఈటింగ్ చేసే వాళ్ళకి కానీ, అవుట్ సైడ్ తీసుకునే వాళ్ళకి కానీ, ఆయిలీ ఫుడ్, జంక్ ఫుడ్ తీసుకునే వాళ్ళలో చాలా కామన్ గా చూస్తున్నాం. సో ఇది ఇన్ఫర్టిలిటీ కారణాలు వెతకడంలో మీకు స్టాండర్డ్ చెక్ లిస్ట్ ఉంటుంది కదా. ఫస్ట్ వీళ్ళని ఎగ్జామిన్ చేయడం, రెండోది వీళ్ళని ఎగ్జామిన్ చేయడం. అది ఏంటండి ప్రాసెస్? బిఫోర్ యూ కమ్ టు అ కన్క్లూజన్ వీళ్ళకి ఎలాంటి ట్రీట్మెంట్ అవసరం? అంటే ఫస్ట్ 1 year వరకు న్యాచురల్ గా కొందరికి కపుల్, మ్యారీడ్ అయిన కపుల్ కి 1 year వరకు వెయిట్ చేయొచ్చు. 1 year లోనే, 1 month లోనే, ఈ మధ్య కాలంలో 1 monthకి 2 monthsకే అయిపోవాలి, పక్కన వాళ్ళకి అయిపోయింది మీకు అవ్వట్లేదు అని అత్తలు కోడళ్ళని అనడము, వాళ్ళు స్ట్రెస్ లో రావడము. సో 1 year వరకు మనం టైం ఇవ్వాలి ఎప్పుడైనా కానీ. అంత ఎవ్రీథింగ్ నార్మల్ ఉన్నా సరే మనకి ప్రెగ్నెన్సీ రావడానికి 1 year టైం తీసుకుంటుంది. ఎందుకంటే ఎగ్ ఫామ్ అయినప్పుడు ఎవ్రీ మంత్ ఓన్లీ 24 hours మాత్రమే ఎగ్ ఉండేది, మంత్ మొత్తం ఉండదు. స్పర్మ్ ఓన్లీ 48 hours ఉంటుంది. సో ఆ 24 hours ఒకవేళ మిస్ అయ్యింది అంటే కనుక మనకి టైం తీసుకుంటుంది ప్రెగ్నెన్సీ పాజిటివ్ రావడానికి. 1 year అన్న టైం తీసుకుంటుంది. సో వీ హ్యావ్ టు గివ్ వన్ year టైం టు దెమ్, న్యూరీ మ్యారీడ్ కపుల్స్ కి. సో ఎగ్ రిలీజ్ అయిన తర్వాత ఒక స్త్రీకి అది 24 గంటలు మాత్రమే యాక్టివ్ గా ఉంటుంది, అంటే కన్సీవ్ అవడానికి, ఫర్టిలైజ్ అవడానికి రెడీగా ఓన్లీ 24 hours మాత్రమే. అండ్ స్పర్మ్ కి 48 hours 72 hours 48 hours 48 to 72 hours 72 hours వరకు. సో టిపికల్లీ ఓవ్యులేషన్ డే రోజున మనము ఆ టైంలో కలవకపోయినా కూడా మనకి ఛాన్సెస్ మిస్ అయిపోతాయి. సో దానివల్ల మనం 1 year అన్న టైం ఇవ్వాలి. ఆఫ్టర్ 1 year కూడా కన్సీవ్ అవ్వట్లేదు, ప్రెగ్నెన్సీ రావట్లేదు అంటే మనము టెస్ట్లకి వెళ్తాం అనమాట. సమ్వేర్ ప్రాబ్లమ్ విల్ బి దేర్ అని ఫస్ట్ స్కాన్ చేసుకుంటాము. మెయిన్ రీజన్ ఇప్పుడు ఇన్ఫర్టిలిటీలో 80-90% ఓవులేషన్ లో ప్రాబ్లం జరుగుతుంది అనమాట. ఎగ్ ఫామ్ అవ్వడం కానీ, ఎగ్ రిలీజ్ అవ్వకపోవడం కానీ జరుగుతుంది. అది మోస్ట్ కామన్ రీజన్. దానివల్ల ఫస్ట్ ఒక సింపుల్ స్కాన్ చేసుకుంటాం. స్కాన్ లో తెలిసిపోతుంది తన ఓవరీస్ నార్మల్ ఉన్నాయా లేదా. ఫాలిక్యులర్ స్టడీ అని అంటాం. 9th day 11th day చూసుకుంటాం. దాంట్లో ఎగ్ మంచి ఫామ్ అవుతుందా, క్వాలిటీ ఎగ్ వస్తుందా లేదా, రిలీజ్ అవుతుందా లేదా, ఏ రోజు రిలీజ్ అవుతుంది, ఏ రోజు కలిసి ఉండొచ్చు, అవన్నీ ఫాలిక్యులర్ స్టడీస్ లో తెలుస్తుంది. అది ఒక స్కాన్ లో తెలిసిపోతుంది. ఒక 1 month అలా స్కాన్ లో చూసుకుంటే మోస్ట్ కామన్ అదే ఉంది కాబట్టి దానికి మెడిసిన్ ఉంటాయి. ఎగ్ ఫామ్ అవడానికి, క్వాలిటీ ఎగ్ రావడానికి, లేదంటే డైట్ చేంజెస్తో కానీ, వెయిట్ రిడక్షన్తో కానీ, బరువు కొంచెం తగ్గినా కూడా మన ఎగ్ క్వాలిటీ బాగా వస్తుంది. కొందరు 100 kgs ఉంటారు, ఎగ్ సరిగా ఫామ్ అవ్వదు. మోస్ట్లీ వెయిట్ ఎక్కువ ఉన్న వాళ్ళలో చూసుకుంటే పీసీఓడి ప్రాబ్లం కానీ, థైరాయిడ్ ప్రాబ్లం కానీ, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కానీ ఉండే ఛాన్సెస్ ఎక్కువ కంపారిటివ్లీ థిన్ బెల్ట్ వాళ్ళకన్నా కూడా, ఒబేస్ వాళ్ళకి. సో వాళ్ళకి ఏం చేస్తామంటే వెయిట్ రిడక్షన్ గురించే ఫస్ట్ చెప్తామన్నమాట. వెయిట్ కొంచెం అంటే 100 ఉన్న వాళ్ళు ఏదో 10 kgs 15 kgs తగ్గాల్సిన అవసరం లేదు. ఓన్లీ 1 or 2 kg తగ్గినా కూడా చాలా చేంజెస్ జరుగుతాయి బాడీలో.
ఓహో దానివల్ల హార్మోన్ బ్యాలెన్స్కి వస్తుంది, ఎగ్ నెల నెల రిలీజ్ అవ్వడం జరుగుతుంది, ఎగ్ ఫార్మేషన్ జరుగుతూ ఉంటుంది. సో మనకు తెలియకుండా లైఫ్ స్టైల్ అండ్ డైట్ ఇంత Yes, పెద్ద పాత్ర చాలా చాలా పోషిస్తాయి. చాలా చాలా ఆల్మోస్ట్ 90% మనము డైట్ ని నెగ్లెక్ట్ చేస్తాం, కానీ మన డైట్ అండ్ హెల్తీ లైఫ్ స్టైల్, అంటే మన ఎక్సర్సైజెస్ కూడా, ఓన్లీ డైట్ ఒకటే చేసిన ఎక్సర్సైజెస్ చేస్తే ఎండార్ఫిన్స్, వాకింగ్, సింపుల్ వాకింగ్ కూడా ఎనఫ్. వాకింగ్, సో పాజిటివ్ మైండ్, పాజిటివ్గా ఉండడం, స్ట్రెస్ ఉండొద్దు, ఏ మినిట్ తీసుకున్నా మనకు స్ట్రెస్ లేకుండా ఉండాలన్నమాట. అలా స్ట్రెస్ లేకుండా ఉండి హెల్దీ డైట్ చేసుకుంటూ ఉండి చిన్న చిన్న సింపుల్ ఎక్సర్సైజ్ చేసుకుంటే హార్మోన్ బ్యాలెన్స్కి వస్తుంది. ఆ ఓవులేషన్ ప్రాబ్లం, అంటే మోస్ట్ కామన్ ఓవులేషన్ ప్రాబ్లం జరుగుతుంది కాబట్టి అది ఈజీగా మనము న్యాచురల్గా కరెక్ట్ చేసుకోవచ్చు. సో న్యాచురల్గా అవ్వట్లేదు అన్నప్పుడు మనం మెడికేషన్ గురించి డాక్టర్ని కన్సల్ట్ అవ్వడం గురించి ఆలోచించాలి. చాలా సార్లు రెగ్యులర్ మెన్స్ట్రుయేషన్ ఉన్నా కూడా ఎగ్ రిలీజ్ కాకపోవడం అనేది ఉంటుందండి. రెగ్యులర్ అనోవులేటరీ సైకిల్స్ అంటాం వాటిని. అనోవులేటరీ సైకిల్లో ఎగ్ ఫామ్ అవ్వదు, బట్ పీరియడ్ వస్తుంది. చాలా మంది పీరియడ్ వచ్చింది కదా ఎగ్ ఫామ్ అయిపోయింది అనుకుంటాం, అలా ఉండదు. అంటే రెగ్యులర్ గా మెన్స్ట్రుయేషన్ జరుగుతోందంటే ఇట్ డజంట్ గ్యారెంటీ. నో గ్యారంటీ. సైకిల్స్ రెగ్యులర్ ఉన్నంత మాత్రాన కన్సీవ్ అవ్వాలని ఏమీ లేదు.